ఈ రోజు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర కల్వకుంట్ల కవిత ధర్నా చేయడం చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. అసలు ఎందుకు ధర్నా చేస్తుంది, ఏ ఎజెండా కోసం చేస్తుంది, ఏ బ్యానర్ కింద చేస్తుంది, అసలు ఆమెకు మతి భ్రమించిందా, ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది ఆమెకు తెలియకుండానే అయోమయంలోకి వెళ్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటున్నారు. వాళ్ళ ఇంట్లోనే పెద్ద రచ్చరచ్చ అవుతుంది 4 రోజుల నుండి, 5 రోజుల నుండి, వారం రోజుల నుండి. ఈ రోజు ఆమె బయటకు వచ్చేసి వాళ్ళ అయ్యకు నోటీసులు ఇయ్యగాని, వాళ్ళ బావకు నోటీసులు ఇయ్యగాని, లేకపోతే బీజేపీ నేత కిషన్ రెడ్డి గారికి ఎవరైతే ఈటల రాజేందర్ నోటీసులు ఇయ్యగాని ఈ రోజు వచ్చేసి వాళ్ళు పెద్ద ఆమె అవినీతి మీద కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నది. ఈ రోజు ఇన్ని రోజులు మీరే అన్నారు కదా, మీ నాన్న చెప్పిండు కాళేశ్వరం అంటే మేధో మదనం నుండి పుట్టింది, మా ముద్దు బిడ్డ, ఇది ప్రపంచానికి ఒక అద్భుతమైన కట్టడం అన్నట్టుగా మాట్లాడిన్లు, ప్రపంచానికే ఒక ఎన్నో వింత అన్నట్టుగా మాట్లాడిన మీరు ఈ రోజు ఇందులో అవినీతి జరిగింది, నాసిరకపు ప్రాజెక్టు కూలిపోవడానికి 3 పిల్లర్లు కుంగిపోయినాయని చెప్తే ఈ రోజు మాది కాదు, మాదొద్దు, మాకొద్దు, ఈ క్రెడిట్ వద్దు అనే రీతిలో మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు. మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి, మాకెందుకు ఇస్తున్నారు అంటున్నారు. మీ అయ్యే చెప్పిండు కదా, నేనే పెద్ద ఇంజనీర్ని అన్నాడు, నేనే పెద్ద కాంట్రాక్టర్ని అన్నాడు, నేను చెప్పిన ప్లేస్ లోనే కట్టాలన్నాడు. ప్రతిదీ కూడా ఆయన చెప్పిన విధంగానే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మీ ముగ్గురు ఎవరైతే హరీష్ రావు గాని, లేకపోతే కేసీఆర్ గాని, లేకపోతే ఈటల రాజేందర్ గాను, వీళ్ళు ముగ్గురు కూడా కీలకంగా వాళ్ళే క్రెడిట్ కొట్టేసే పనిలో ఉండే కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా డిమెరిట్స్ కూడా వాళ్ళ ముగ్గురి ఖాతాలోకి వెళ్తాయి. ఈ రోజు కవిత అంటుంది మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వరు నోటీసులు అంటున్నది. మీరు మెగా కృష్ణారెడ్డికి ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా? మీరు కట్టమన్నట్టుగా ఎవరైనా కడతారు, మీరే ఇంజనీర్లు, మీరే కాంట్రాక్ట్లు, మీరే కట్టమన్నట్టు కట్టినప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఇస్తామా? ఎవరికి ఎప్పుడు నోటీసులు ఇవ్వాలా అది విచారణ సంస్థ డిసైడ్ చేస్తే తప్ప కల్వకుంట్ల కవిత రోడ్డు మీద వచ్చేసి ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని నోరేసినంత మాత్రాన కాదు. గతంలో ఇదే అక్క మాట్లాడింది, కవితక్క, నాకు లిక్కర్ దానిలో నోటీసులు ఇస్తే తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టయితది, మొత్తం తెలంగాణ మహిళా జాతిని అవమానించినట్టుగా అని చెప్పేసి మాట్లాడింది. అసలు మాట్లాడడానికి సిగ్గుండాలి. ఈ రోజు అదే మాట మాట్లాడుతుంది. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాళ్ళ అయ్యకు నోటీసులు ఇస్తే మొత్తం తెలంగాణ జాతిని అవమానించినట్టుగా భావించాలని మాట్లాడుతున్నది. అసలు ఏం మాట్లాడుతున్నావు అక్క? ఒకసారి నువ్వు స్పష్టంగా ఒక ఎజెండా చెప్పు. నీ జెండా ఏంది, నీ ఎజెండా ఏంది, నువ్వు దేనికోసం కొట్లాడుతున్నావో చెప్పు, నేను చెప్పాలా? ఈ రోజు బీజేపీలో మీరు నీకు తెలియకుండా నీ అన్న మాట్లాడుకున్నాడు, అన్నకు తెలియకుండా నువ్వు మాట్లాడినవు. మీ ఇద్దరు ఎవరు ముందు వెళ్ళాలనే క్రెడిట్ కోసం ఈ కొట్లాడ జరుగుతుంది తప్ప